ప్రయస్తలాడండి. ఈ గునిపుడి శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ నుంచి ఆదికాండం 3వ అధ్యాయము మరి 24వ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రయస్తలాడండి. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తీర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున జీవవృక్ష ఫలం అంటే ఈ జీవవృక్ష ఫలం అనేది మనం పొందుకోవాలంటే మనకు మార్గం ఏంటి? ఆ జీవవృక్ష ఫలానికి ఆయన ఏమి కాపలాగా పెట్టారు అంటే ఈ రోజున ఆ జీవవృక్ష ఫలానికి వెళ్ళాలంటే ఖడ్గజ్వాల అనేది అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఆయన అడ్డుగా పెట్టారు. అంతేకాదు కెరూబులు కూడా కాపలా ఉన్నాయి. మరి ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని పొందుకోవాలని మనం ఏం చేయాలి? దేవుడు మరి ఆదాము హవ్వకి ఎంతో శ్రేష్టమైన జీవితం ఇచ్చారు కదా. ఎంతో శ్రేష్టమైన జీవితం అంటే ఈ సర్వ సృష్టిని ఏలే అధికారాన్ని ఇచ్చి ఈ సర్వ సృష్టి మీద అధికారం ఇచ్చి ఫలించి అభివృద్ధి పొందమని శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చి ఆ ఏదేను అనే ప్రాంతంలో ఓ శ్రేష్టమైన తోటను వేసి అక్కడ అన్ని చెట్ల ఫలవృక్షాలు తినడానికి ఇస్తే దేవుడు మరి చెప్పిన ఒక్క మాట, ఈ చెట్టు ఫలం తినవద్దు అన్న సత్యాన్ని వారు గ్రహించకుండా అంటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచారు. అంటే ఈ రోజున ఈ జీవవృక్ష ఫలాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఆదాము హవ్వకి ఎందుకు ఇవ్వలేదు? శరీరాశ, నేత్రాశ, జీవబడ్డమ్మ అంటే మరి టెంప్టేషన్లు, ఆకర్షణలు అనేవి ఉన్నవారికి ఈ యొక్క జీవవృక్ష ఫలం అనేది మరి పొందుకునే అర్హత లేదని దేవుడు వారిని మరి ఏదైనా ప్రాంతం నుంచి వెళ్ళగొట్టినట్లుగా కూడా మనం మరి కొన్ని వచనాలు ధ్యానించడం జరిగింది. ఈ రోజున వృక్ష ఫలాన్ని నీవు నేను పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఈ లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవబద్ధమం అనే స్థితిని ఎప్పుడైతే విడిచిపెడతామో ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైన జీవితాలు అంటే టెంప్టేషన్లు, ఆకర్షణలు, వ్యర్థమైన అబద్ధపు మోసాలతో కూడిన కుయుక్తులు కలిగిన అపవాది యొక్క ఆలోచనలు మనం గ్రహించి జ్ఞానంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకునే అర్హత మనకు వచ్చింది. అప్పుడు దేవుడు మరి ఆయన సమయంలో ఆ జీవవృక్ష ఫలాన్ని మనకి ఇస్తారు. అప్పుడు మనం నిత్యము జీవించే జీవితాన్ని కలిగి ఉంటాం. మరి ఆ నిత్యము జీవించే జీవితం మరి అపవాది మరి మనకి ఏం చేసిందంటే దూరం చేస్తుంది. అంటే దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని మనకు దూరం చేసి అపవాది మరణం అనేది మన జీవితంలోకి తీసుకొచ్చింది మన పితరులైన ఆదాము హవ్వ ద్వారా. ఈ రోజున ఈ మరణం అనేది మన జీవితాల్లో మరి ఎంతోమంది ప్రజలు ఈ మరణం అనగానే భయపడుతున్న సిచ్యువేషన్స్ అంటే చిన్నలైనా పెద్దలైనా మరి వృద్ధులైనా మరి ఎవరైనా సరే మరణాన్ని ఎదుర్కోవాల్సింది. అంటే ఈ రోజున నీవు నేను ప్రతి ఒక్కరము కూడా మరణాన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా అది చిన్న లేదు, పెద్ద లేదు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఈ జాతి అని లేదు, ఈ కులం అని లేదు, ఈ మతం లేదు, రంగు రూపు తేడా లేదు, ప్రతి ఒక్కరిని కూడా మరణం అనేది ఎదుర్కొంటుందా లేదా అండి? మరణం అందరికీ కూడా సంప్రాప్తమైన అంటే మరణం లేని జీవితం ఇక్కడ ఎవరికీ లేదు. అంటే ఒకానొక దినానండి ఒక గృహానికి ఒక యోగి వచ్చి మరి ఆ యొక్క ఒక ఇల్లాలు ఆ గృహంలో ఒక మంచి పరిచర్య చేస్తున్న సమయంలో వారు ఏదో ఒక చక్కని కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసుకుంటుండగా తన కుమారుడు మరణిస్తాడు. ఆ కుమారుడు మరణించిన వెంటనే ఆ యొక్క కుమారుడిని మరి అక్కడ ఆ యొక్క అరిటాకులతో మూసివేసి ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా ముందు కొనసాగించాలి. వచ్చిన వాళ్ళకి భోజనాలు అవన్నీ కూడా వడ్డించాలని చెప్పి అక్కడున్న పెద్దల అత్తలు, మామలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటే మరి ఆ యొక్క అదంతా తెలుసుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏంటి, ఒక కుమారుడు మరణించిన ఇంట్లో, మరణం వచ్చిన ఇంట్లో వెంటనే మేము భోజనం కూడా చేయకూడదని చాలామంది తెలుసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఈమె దుఃఖపడుతూ నా కుమారుడు మరణించాడు, నేను మంచి కార్యక్రమమే కదా, నేను 10 మందిని మేలు కోరి చక్కని ఒక వ్రతంలా చేసి లేకపోతే ఒక మంచి కార్యక్రమం చేసి వారందరికీ కూడా భోజనాలు పెట్టాలని అనుకుంటున్నాను కదా, మరి ఇంతలో నా కుమారుడు మరణించడం ఏంటి? ఈ మరణ వార్త విన్న వీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏంటి?
నా కుమారుడు ఎలా మరణిస్తాడు, నా కుమారుడు నాకు తిరిగి దక్కడా అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే వచ్చిన యోగిని ప్రశ్నిస్తూ నా కుమారుని నాకు తీసుకురండి, నా కుమారుని బతికించండి, మీరు ఎన్నో అద్భుతాలు చేస్తారు కదా, మీరు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తారు కదా అని చెప్పి అక్కడ నా యోగిని అడిగినప్పుడు అమ్మ నేను ఒక పని చెప్తాను, ఆ పని చేస్తావా అని చెప్పి మరి ఆ యొక్క యోగి చెప్పడం జరుగుతుంది ఆ స్త్రీకి. ఆమె సరే అయ్యా నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను, నా కుమారుని మాత్రం నువ్వు బతికించు అని చెప్పి అడిగినప్పుడు సరే అమ్మా నువ్వు ప్రతి ఇంటికి కూడా వెళ్ళు, అక్కడ ఎవరైతే మీ ఇంట్లో మరణించిన వారు లేరో వారి దగ్గర నుంచి నీకు ఆవాలు తీసుకొనిరా, అప్పుడు నేను నీకు ఈ కుమారుని బ్రతికించి నీకు తిరిగి ఇస్తానని చెప్పి ఆ యొక్క యోగి చెప్పడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ యొక్క ఆమె వినింది వెంటనే నా కుమారుని నేను ఎలాగైనా బ్రతికించుకోవాలి అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ప్రతి ఇంటికి కూడా తిరుగుతుంది. అమ్మ ఆవాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది. ఉన్నాయమ్మా అని చెప్పినప్పుడు ఆవాలు ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఈ యొక్క మీ ఇంట్లో ఎవరు మరణించలేదా అన్నప్పుడు లేదమ్మా మొన్ననే మా నాయనమ్మ చనిపోయింది, లేదా మొన్ననే మా తాతయ్య చనిపోయాడు అని చెప్పి ప్రతి గృహం దగ్గరికి వెళ్ళింది. ప్రతి గృహంలో కూడా అమ్మ ఆవాలు ఉన్నాయా అని చెప్పి అడిగింది, ఆవాలు తీసుకుంది. కానీ మీ ఇంట్లో ఎవరు మరణించిన వాళ్ళు లేరా అని చెప్పి అడిగినప్పుడు అమ్మ మొన్ననే మా అమ్మ మరణించింది, లేదా మొన్ననే మా నాన్న మరణించింది, ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆమె తిరిగిన వీధంతా కూడా ప్రతి ఒక్కరు ఆవాలైతే ఇచ్చారు కానీ మరణం లేని ఇల్లు లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని ఆ యొక్క యోగి గారు ఆమెకు తెలియచేయాలని వెంటనే ఆమె అక్కడి నుంచి ఇంకా అక్కడ తిరగడం మానేసి ఆమె వెంటనే ఆ యోగి గారు దగ్గరికి రావడం జరిగింది. ఏమా ఆవాలు దొరికాయి అంటే మరణం లేని ఇల్లు లేనే లేదండి, మరణం లేని ఇంట్లో నుంచి మీరు ఆవాలు తీసుకురమ్మన్నారు కదా, మరణం లేని ఇల్లే లేదు, నేను ఇంకా ఆవాలు ఎక్కడి నుంచి తీసుకొస్తానండి అని చెప్పి ఆమె దుఃఖపడుతూ ఉంటుంది. ఆ దుఃఖపడుతున్న సమయంలో ఆ యోగి ఏం చెప్తారంటే అమ్మా మరణం లేని ఇల్లు లేనే లేదు అంటే నీ కుమారునికి కూడా మరణం అనేది మరి మన చేతుల్లో లేదు, అది ఎవరికి ఎప్పుడు ఎలా అయినా మరి సంప్రాప్తమవుతుంది. అంటే చిన్న పెద్ద అనే తేడా లేదు. ఈ రోజున మరణం అందరికీ కూడా వస్తుంది. అంటే ఇది ఒక చిన్న స్టోరీ. అంటే ఈ రోజున మన బిడ్డలు బ్రతికించుకోవాలనో మన పోయిన వాళ్ళు తిరిగి లేవాలని చెప్పి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే వారిని బట్టి ఎంతో కృంగిపోతూ ఉంటాం. మా అమ్మ బతికితే బాగుండు, మా నాన్న బ్రతికితే బాగుండు, నా కూతురు బతికితే బాగుండు, నా కొడుకు బ్రతికితే బాగుండు అని మరణించిన వారిని బట్టి అమ్మ లెగమ్మ అని చెప్పి వారిని గురించి మనం ఏం చేస్తూ ఉంటామంటే దుఃఖపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. మా అమ్మ అలా బ్రతికితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. వారు మరణించక ముందే మనం ఏం చేయాలని మన ప్రేమను వ్యక్తపరచాలి, మన ప్రేమను చూపించాలి, వారిని మనం ప్రేమించాలి, మంచిగా చూసుకోవాలి. వారు బ్రతికున్నప్పుడు చేయలేని కార్యాలు మరణించినాక చేసిన ఉపయోగం ఏముంటుందండి? అందుకని మరణించాక నువ్వు వేదన చెందడం, మరి ఒక భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళడం, లేకపోతే కృంగిపోవడం, వేదన చెందడం, హృదయంలో బాధాకరమైన సిచ్యువేషన్ అనుభవించడం దేవుని చిత్తము కాదు. కానీ నీవు దేనినైనా తట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మరణం అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. అయ్యో నా బిడ్డ, నా కుమార్తె, నా కొడుకు, ఇలా ప్రతి ఒక్కరు కూడా మరణించారని చెప్పి వేదన చెందుతున్న ప్రజలారా, దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే మరణం లేని ఇల్లు లేనే లేదు. తన కుమారుని బ్రతికించమంది ఆ యోగి ఏం చెప్పారండి? మరణం లేని ఇంట్లో నుంచి ఆవాలు తీసుకురామ్మా, అప్పుడు నీ కుమారుని నేను బ్రతికిస్తానని. మరి మరణం లేని ఇల్లు ఉందా అండి? మరణం లేని ఇల్లు అంటే ఈ కుమారుడు బ్రతకడానికి అవకాశం ఉందా? బ్రతకడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. మరణించిన వారు మరలా తిరిగి లేచే అవకాశం లేదు. అది దేవుని చిత్తమైతేనే కొన్ని అద్భుతాల ద్వారా కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు చిత్తము సెలవు లేకుండా ఏ వ్యక్తి అయినా సరే మరణిస్తే తిరిగి లేచే అవకాశం లేదు. ఆయన ఒకవేళ మరణించిన వ్యక్తుల్ని మరి బైబిల్ గ్రంథంలో మరి అనేక మందిని లాజరుని బ్రతికించినట్లుగా మరి పాడ మీద తన వృద్ధ ఇవన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజులు ఈ అంశాలు చక్కగా మీకు తెలియజేస్తాను. అంటే ఈ రోజున మరణం లేని ఇల్లు అంటూ ఏది కూడా లేదు. అంటే చనిపోయిన వారు మరలా మన కోసం బ్రతకాలంటే ఈ శరీరంతో బ్రతకరు, కానీ ఈ మరణం తర్వాత ఒక జీవితం అనేది మనకి దేవుడిచ్చిన గొప్ప
అద్భుతం, గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఈ మరణాన్ని బట్టే కదా మనం దుఃఖిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, మన వారు దూరం అయ్యారని చెప్పి మనం ఆందోళన చెందుతూ ఉంటాం. అవునా కాదా అండి? మనందరం కూడా ఈ మరణాన్ని బట్టి భయపడుతూ ఉంటాం. అమ్మో మరణమా, మరణించరా అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. అలాగే ఏంటి వీరు ఈ క్షణమే ఇక్కడ బాగున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. సడన్గా జరిగిందా అని చెప్పి మనం వారి గురించి అనేకమైన మాటలు మాట్లాడుతూ, ఇదే కాదండి మనం కరోనా వైరస్ ప్రభావంలో చూసుకుంటే 2021-22 మధ్యలో అనుకుంటే అనేక మంది ప్రజలు మరి కుప్పలు తెప్పలుగా మరి శవాలుగా తేలినట్లుగా చూస్తున్నాం. ఈ భయంకరమైన సిచ్యుయేషన్స్ అంటే ఏ క్షణం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ రోజున మనం అందరము కూడా మరణాన్ని బట్టి భయపడాలా అంటే భయపడవలసిన పరిస్థితి లేదు, కృంగిపోవాల్సిన పరిస్థితి లేదు. అంటే మరణించిన వారు తిరిగి లేస్తారా అంటే తిరిగి లేవరు, కానీ మరణించిన తర్వాత వారికి నిత్య జీవం అనేది ఉంది. అంటే మరణించిన వారు ఏ మార్గంలో వెళ్ళారో అన్న సత్యము మనకు అర్థమవుతే మరి ఖచ్చితంగా నిత్య రాజ్యంలో మనం చూడగలం అనే సత్యాన్ని మనం తెలుసుకోగలం. ఈ రోజున నీవైనా నేనైనా మనమైనా ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలండి? మనం మరణించిన తర్వాత కూడా ఈ మరణాన్ని బట్టి భయపడకుండా, మరణించిన తర్వాత కూడా మనం నిత్యము జీవించే జీవితం నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా కావాలంటే మనం ఏం చేయాలి? ఈ జీవ వృక్ష ఫలం అనే దాన్ని మనం పొందుకుంటే ఆ నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. ఈ నిత్య జీవాన్ని మనం అంటే దేవునితో నిత్యం ఉండే భాగ్యాన్ని మరి ఆ భాగ్యాన్ని మనకు లేకుండా చేసింది అపవాది. అంటే టెంప్టేషన్లు, ఆకర్షణలు, వ్యర్థమైన ఆలోచనలు, అబద్ధపు మాటలు పెట్టి ఆ హవ్వను మోసం చేసి ఆ జీవ వృక్ష ఫలాన్ని తిననివ్వకుండా మరి ఆ యొక్క అపవాది మాటకు లోబడి దేవునికి అవిధేయత చూపించిన ద్వారా వీరి జీవితాలకు మరణం రావడం జరిగింది. ఈ మరణం అనేది దేవుని నుంచి మనల్ని ఎడబాటు చేసింది. అంతేకాదు అపవాది యొక్క ఈ లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ అనే అంశాలకు నువ్వు చోటిచ్చావా, ఈ లోకానుసారమైన జీవితంలో నువ్వు నశించిపోతావు, నశించి నరకానికి వెళ్ళిపోతావు. లేదు ఈ సర్వసృష్టిని చేసిన దేవుని వైపు చూస్తూ అలాగే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఈ లోకానుసారమైన ఆకర్షణలు, టెంప్టేషన్లకి గురవకుండా నీవు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా బ్రతికినప్పుడు మరణాన్ని బట్టి కూడా భయపడకుండా ఈ మరణం తర్వాత నాకు ఒక నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవానికి మార్గం ఏంటో అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ మార్గం వైపు చూస్తావో, ఆ మార్గం కాసి నీవు నిరీక్షిస్తావో, ఆ మార్గమైన దేవుని కోసం నువ్వు మరి వెతుకులాడతావో అప్పుడు ఆ నిత్య మోక్షాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈ మరణం ద్వారానే కదండి ఈ రోజున మనం దేవునితో ఉండే నిత్య భాగ్యాన్ని కోల్పోయాం. అంటే ఆ ఏదైనా ప్రాంతంలో దేవుడు చక్కగా వారితో ముచ్చటిస్తూ సంచరిస్తున్న స్థితిని మనం అపవాది ద్వారా కోల్పోయాం. ఈ రోజున దేవుడు మరణం ద్వారా మరలా తిరిగి నిత్య జీవంలోకి వెళ్ళడానికి నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా నిత్య ఆనందాన్ని, ఈ రోజున కుమారుని కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, కుమార్తెను కోల్పోయినా, లేకపోతే ఎవరిని కోల్పోయినా సరే నీవు బాధపడక్కర్లేదు. ఎందుకంటే వారిని మరలా ఆ నిత్యరాజ్యంలో నీవు నేను కలుసుకోవాలంటే ఏకైక మార్గం ఆ జీవవృక్ష ఫలానికి, ఆ జీవవృక్ష ఫలాన్ని మనం భుజించడం ద్వారా, ఆ జీవవృక్ష ఫలాన్ని తినడం ద్వారా, ఆ జీవవృక్ష ఫలానికి వెళ్ళే మార్గం ద్వారా మనం ఆ యొక్క నిత్యత్వంలోకి వెళ్ళగలనే సత్యాన్ని నీవు నేను తెలుసుకోవాలని దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మరణం ద్వారా ఎడబాటు కలిగిన మరి దేవునితో ఎడబాటు కలిగిన జీవితాన్ని నుంచి మనం విడుదల పొందుకొని నిత్యము దేవునితో మనం మరి ఆ నిత్య మహిమలో నీవు నేను ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకోవాలి. అందుకే కదా ఆ జీవవృక్ష ఫలం అనేది తిని ఆదాము మరలా నిరంతరము జీవించేవాడు అవుతాడని అనే కదా మరి ఆదామును ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టింది. మరి ఆ ప్రాంతంలో అంటే ఏదైనా ప్రాంతంలో ఉండకుండా వెళ్ళగొట్టింది. అంటే ఈ జీవవృక్ష ఫలానికి దేవుడు మరి కాపలా పెట్టినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినా దాని సేద్యపరుచు ఏదైనా తోటలోనే అతను పంపివేశాడు. ఆ పంపివేసినప్పుడు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం. ఈ రోజున జీవవృక్ష ఫలం అనేది మనం పొందుకుంటే దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని కలిగి ఉంటాం. ఈ నిత్య భాగ్యం మనకు లేకుండా చేయడానికే మనల్ని మోసపరిచి అంటే ఈ లోకానుసరమైన
శరీరాశ, నేత్రాశ, జీవబిడమం అనే ఆ యొక్క ఆకర్షణలు, టెంప్టేషన్లు, ఈ లోకానుసరమైన పాపపు జీవితాలు, అట్రాక్షన్స్, ఆ యొక్క ఎడిక్షన్స్ అనేవి మనకి బానిసలుగా చేసి వాటి వైపు మన జీవితాలను ఆకర్షించి అపవాది నిత్య నరకాగ్నిలోకి నిన్ను నన్ను త్రోసివేస్తుంది. ఆ యొక్క టెంప్టేషన్ని, ఆ యొక్క ఆకర్షణని, ఈ లోకానుసరమైన జీవితాలను త్యజించిన వారికి, అంటే వాటిని విడిచి పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా యేసే మార్గం, సత్యం, జీవం అన్న ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆ వాక్యమైన దేవుడే మరి దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఆయనే అగ్ని జ్వాల, వాక్యమే దేవుడు. ఈ ఖడ్గ జ్వాల అనగా వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరండి? మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు దేవుడు వాక్యమైన, ఆదియందు వాక్యమైన, వాక్యమే దేవుడైండును. ఇలాగ కొన్ని వచనాలని కూడా ఉన్నాయి. ఆ వాక్యమే కృపాసత్య ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించనని దేవుని యొక్క వాక్యాలు అనేకమని ఉన్నాయి. అంటే వాక్యమే దేవుడు, ఆ వాక్యమే రెండంచెల గల ఖడ్గము, ఆ దహించు అగ్ని అయిన దేవుడు. అంటే ఈ ఖడ్గ జ్వాలను, అంటే ఈ జీవవృక్ష ఫలానికి వెళ్ళే మార్గంలో ఎవరున్నారండి? ఖడ్గజ్వాల అంటే యేసయ్య మరి అడ్డుగా ఉన్నారు. అంటే ఆయన దాటుకొని వెళ్తేనే నీవు ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకోగలుగుతావు. అలాగే ఆ కెరూబులు నీకు పర్మిషన్ ఇవ్వాలన్నా సరే నువ్వేం చేయాలంటే దానికి మార్గమై ఉన్న యేసు వైపు నువ్వు చూడాలి. ఆ యేసయ్య మార్గం ద్వారా నువ్వు ఆ నిత్యత్వంలోకి వెళ్ళగలవు, ఆ వృక్ష ఫలాన్ని పొందుకోగలవు. అప్పుడు నిత్యమో జీవించే జీవితాన్ని నీవు నేను మరి అందరము కూడా సంపాదించుకోగలం. ఈ రోజున మరణాన్ని బట్టి భయపడడానికి కాదు, నీకు నాకు ఈ మరణం వచ్చింది. ఈ మరణం ద్వారా నిత్యము మనం జీవించాలంటే మొదటిగా ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకోవాలంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటంటే ఈ లోకానుసారమైన టెంప్టేషన్లు, ఆకర్షణలు, శరీరాశ, నేత్రాశ, జీవబుఢం అనే స్థితిని ఎప్పుడైతే విడిచిపెడతావో, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఉండి దేవుని వైపు, మరి దేవుడు చూపించిన మార్గమైన యేసయ్య వైపు, యోహాను సువార్త 14:6లో కదా, నేనే సత్యం, మార్గం, జీవ, నా ద్వారాన తప్పితే తండ్రి యొద్దకు ఎవడు కూడా రాలేడు అన్న వాక్య ప్రకారం మార్గమైన యేసు వైపు నువ్వు పయనించినప్పుడు, అంటే ఈ రోజున మన దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆ కల్వరి సెలవులో రక్తము గార్చిన ఆ ఏకైక కుమారుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకొని ఆ యొక్క రక్తం ద్వారా ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకొని ఆ జీవవృక్ష ఫలానికి హక్కుదారుడుగా నీవు నేను ఉండాలంటే యేసయ్య మార్గమై ఉన్నారు. అంటే ఈ రోజున సర్వసృష్టిని కూడా దేవుడు మరి ఏలడానికే కానీ వాటిని పూజించి నమస్కరించడానికి కాదు అన్న సత్యాన్ని నీవు నేను తెలుసుకోవాలి. ఈ రోజున సర్వసృష్టిని దేవుడు నోటి మాట ద్వారా కలుగ చేస్తే వాటిని పూజిస్తూ ఉంటే మరి ఏ చెట్టు, చేమ, పుట్టు, పురుగు వీటిని ఆరాధిస్తూ, వీటికి మ్రొక్కుతూ, వీటిని మోక్ష మార్గంగా ఎంచుకుంటే అవి వేటిని సూచిస్తున్నాయి. వాటిని కల్పించిన పద్ధతులు అపవాది కల్పించాడు. వాడి మార్గంలోనే వెళ్తే నిత్య నరక అగ్నికి లేదు. సత్యము, మార్గము, జీవమైన దేవుని వైపు, ఆ యేసయ్య వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పుకొని ఆయన వైపు నీ యొక్క జీవితం మలుచుకుంటే, ఆయన మార్గమైన ఆ యేసు వైపు నీ జీవితాన్ని చూచినప్పుడు నీకేం కలుగుతుందంటే నిత్య మోక్షం కలుగుతుంది. అంటే నీకున్న వ్యసనాలు, ఈ లోకానుసరమైన జీవితాన్ని విడిచి పరిశుద్ధంగా నీ పవిత్రమైన జీవితాన్ని, పాపం నుంచి, శాపం నుంచి విడుదలిచ్చిన ప్రభు వైపు నీ జీవితాన్ని మరి నీ యొక్క హృదయాన్ని త్రిప్పుకున్నప్పుడు నీవు ఆ మార్గం గుండా వెళ్తే ఆ జీవవృక్ష ఫలానికి హక్కుదారుడిగా ఉంటావు. అంతేకాదు ఈ జీవవృక్ష ఫలం అనేది ఆదికాండం 22:2 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే చక్కగా ఉంటుంది. అంటే దాని ఆకులు, అది నెలకు 12 కాపులు కాస్తుందండి. అలాగే ఆ యొక్క ఆకులు స్వస్థతకి ఉపయోగపడుతున్నాయి. అనేక అంశాలు ఉన్నాయి. ఇవి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో చక్కగా వివరించకుండా ఈ జీవవృక్ష ఫలం ఏంటి, అది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చక్కగా మీకు స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ జీవవృక్ష ఫలం అనేది మనం ఎలా పోగొట్టుకున్నామంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం ద్వారా, అంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం ద్వారా మన జీవితాలకు మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా మనం నిత్య నరకాగ్నికి వెళ్తున్నామా, లేదు నిత్య మోక్షానికి వెళ్ళాలా అన్న మార్గం అనేది నువ్వు ఈ రోజున తెలుసుకోవాలి. అంటే నిత్య మోక్షానికి వెళ్ళాలంటే యేసు ఒక్కడే మార్గం. నిత్య నరకాగ్ని వెళ్ళాలంటే ఈ రోజున అపవాది చూపించే అనేకమైన టెంప్టేషన్లు, ఆకర్షణల ద్వారా నువ్వేమవుతావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. లేదు నాకు ఈ లోకానుసారమైన జీవితం వద్దు, నాకు యేసు ఒక్కడే మార్గం, సత్యం, యేసయ్యే దేవుడు, యేసు మాత్రమే నాకు చాలు అని చెప్పి ఈ లోకానుసారమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే విసర్జిస్తావో, ఆ యొక్క విడిచిపెడతావో, ఆ యేసయ్యను నీ హృదయంలో పెట్టుకుని రక్షణ పొందుకుని నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ రోజున మరణం లేని ఇల్లు లేదు అన్నట్లుగా మరణం లేని జీవితం కూడా లేదు. కానీ ఈ మరణానికి మనం భయపడవలసిన అవసరం
లేదు, కానీ ఈ మరణం ద్వారా దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్నారు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఈ వాక్యమైన దేవుడు ఖడ్గ జ్వాలగా మరి మనల్ని ఎదుర్కొనే దేవుని యొక్క మార్గం గుండా ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకోవడానికి హక్కుదారులుగా ఉంటాం. మరి ఈ మార్గం ఎవరండి? యేసయ్యే సత్యం, మార్గం, జీవం. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే నిర్గమాకాండ 20:3 కూడా ఈ రీతిగా, పైన ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి అంద నీళ్ళ కింద కానీ, మరి ఏ రూపంలో కూడా ఏ యొక్క ప్రతిమా స్వరూపాన్ని నువ్వు చేసుకొని సాగిలపడి నమస్కరించడానికి వీల్లేదు. ఈ సర్వసృష్టిని కూడా దేవుడు మరి ఆయన నోటి మాట ద్వారా కలగచేశారు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అన్న సత్యాన్ని గుర్తించు. ఈ రోజున దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున జీవవృక్ష ఫలం అనేది నీవు నేను పొందుకొని నిత్యము జీవించాలంటే ఆ యోగ్యత మనకి ఎప్పుడు వస్తుందండి? ఈ లోకానుసారమైన ఆకర్షణలు, టెంప్టేషన్లు, ఈ యొక్క అపవాది యొక్క మోసపు మాటలకు లోబడకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు మాత్రమే ఆ జీవవృక్ష ఫలానికి నీవు నేను హక్కుదారుడు అవుతావు. మరి ఎలా ఆ మార్గంలోకి వెళ్ళాలన్న సత్యాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. యేసయ్య ఒక్కడే మార్గం. ఈ ఖడ్గ జ్వాల అయిన వాక్యమైన దేవుడైన ఈ కెరూబులన్నీ కూడా ఆ యొక్క జీవవృక్ష ఫలానికి కాపలాగా ఉన్నాయి. ఈ జీవవృక్ష ఫలం ఏంటి అన్న సత్యాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ రోజున ఈ వాక్యమైన దేవుని ద్వారా, ఈ యొక్క దహించు అగ్ని అయిన దేవుని ద్వారా, మరి ఈ వాక్యమే మన మధ్య నివసించిన ఆ సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుని ద్వారా రక్షణ అనేది మన జీవితాల్లోకి వచ్చింది. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. మరణమును బట్టి మనం భయపడవలసిన పరిస్థితి లేదు. మరణమనే విజయం ఎక్కడ, మరణమనే ముళ్ళెక్కడ అని చెప్పి మరణపు ముళ్ళను విరిచి సజీవుడై తిరిగి లేచి ఆ పరలోకమునకు మనకు మార్గాన్ని చూపించారు కదా. ఆ మార్గం వైపు ఎప్పుడైతే మనము కూడా ఆయన మార్గంలో వెళ్తామో, ఆయన నమ్ముకొని మనము కూడా యేసయ్య వెళ్ళిన మార్గంలో వెళ్తే ఆ మార్గం ద్వారా నీకు నాకు నిత్య మోక్షం, అంతేకాదు ఆ జీవవృక్ష ఫలాన్ని తినే యోగ్యత కూడా మనందరికీ కూడా మరి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ సత్యాలని కూడా మీ యొక్క జీవితాల్లో ఫలించాలని కోరుకుంటున్నాను. ఈ రోజున మనందరి జీవితంలో మరణం అనేది ఉంది. మరణం లేని ఇల్లు లేదు, మరణం లేని జీవితం లేదు. కాబట్టి ఈ మరణాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ మరణం ద్వారా నీవు నేను అందరము కూడా నిత్య జీవాన్ని పొందుకోవచ్చు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా, ఆ నిత్య మోక్షాన్ని పొందుకోవాలన్నా, నిరంతరము జీవించే ఆ జీవవృక్ష ఫలాన్ని నీవు నేను పొందుకోవాలన్నా, ఆ యొక్క దానికి మార్గం ఏంటో అన్న సత్యాన్ని నీవు నేను గ్రహిస్తే చాలండి. ఈ రోజున ఈ సర్వసృష్టము కూడా దేవుడు ఈ సృష్టిని ఏలడానికి కానీ పూజించడానికి కదా నా సత్యాన్ని తెలుసుకొని సృష్టమును విడిచి సృష్టికర్తను పూజించినప్పుడు ఈ సర్వసృష్టిని ఏలే అధికారమును నీవు కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ సర్వసృష్టిని చేసిన దేవుని నీవు గుర్తెరిగినప్పుడు ఆయనే సజీవుడు, ఆయనతో నిత్యం ఉండే భాగ్యం నాకు కావాలని ఎప్పుడైతే ఆయన చూపించే మార్గంలో నీవు ఆ యొక్క దేవుని వైపు చూస్తావో అప్పుడు నీకు నాకు నిత్య మోక్షము, ఆ జీవవృక్ష ఫలం తినే గొప్ప ధన్యత మనందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ వాక్యాలను కూడా ఫలింపజేసి బిడ్డలందరికీ కూడా శ్రేష్టమైన జ్ఞానంతో అందించుటకు మీ కృప చూపించండి. నేను ఆ శ్రేష్టమైన ఈ జీవవృక్ష ఫలాన్ని మేము పొందుకోవాలంటే యేసయ్య చూపించే మార్గంలో దేవుడు ఏదైతే మాకు మార్గం ఏర్పరిచారో ఆ మార్గం ద్వారా మేము ఆ జీవవృక్ష ఫలాన్ని పొందుకున్నట్టుకు మీ కృప చూపించండి. ఆ జీవవృక్ష ఫలానికి హక్కుదారులుగా మమ్మల్ని ఉంచండి. అంతేకాదు ఈ కెరూబులని ఖడ్గ జ్వాలను మీరు మరి ఆ యొక్క కాపలాగా పెట్టి ఉన్నారు. మరి ఆ మార్గం ద్వారా, యేసయ్య అనే మార్గం ద్వారా మేము ఆ వృక్ష ఫలాన్ని పొందుకొని నిరంతరము నిత్యము దేవునితో ఉండే భాగ్యం మా అందరికీ, మా ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.